రాజస్థాన్ రాజధాని జైపూర్లో 78వ సైనిక దినోత్సవ పరేడ్ను అట్టహాసంగా నిర్వహించారు. తొలిసారిగా కంటోన్మెంట్ ప్రాంతం బయట జరిగిన ఈ కవాతులో పలు అధునాతన ఆయుధ వ్యవస్థలను సైన్యం ప్రదర్శించింది. పాకిస్తాన్పై జరిపిన ఆపరేషన్ సింధూర్ అనంతరం తొలి ఆర్మీ డే పరేడ్ కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రాజస్థాన్ లో 78వ ఆర్మీ డే పరేడ్ ఘనంగా జరిగింది. రాజధాని జైపూర్లోని మహల్ రోడ్ లో నిర్వహించిన ఈ భారీ కవాతుకు పెద్ద సంఖ్యలో సామాన్య పౌరులు హాజరయ్యారు. పరేడ్ లో భాగంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా బ్రహ్మోస్, ఆకాశ క్షిపణులు, ధనుష్ ఫిరంగులు, అర్జున్ యుద్ద ట్యాంకర్లు, దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ పినాక, రోబో డాగ్స్, K9 వజ్ర, BMP వాహనాలు వంటి అధునాతన ఆయుధ వ్యవస్థలు, సాయుధ వాహనాలను ప్రదర్శించారు. ఆధునిక యుద్ద తంత్రాల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన భైరవ్ బెటాలియన్ తొలిసారిగా ఈ పరేడ్ లో పాల్గొంది. కవాతులో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. सौंदर्य का सजीव चित्रण प्रस्तुत कर रहे हैं और अब इनके ठीक पीछे देख सकते हैं भरतपुर की फूलों के रंगों की होली का दृश्य प्रदर्शित है. Following this beautiful performance are the soldiers of Madras Regiment 202 और 253 आर्मी एविएशन स्क्वाड्रन के ध्रुव एवं रुद्र हेलीकॉप्टर. సైనిక దినోత్సవ పరేడ్ లో భాగంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జైపూర్లోని సప్తశక్తి కమాండ్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన 6 వీర జవాన్లకు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సేనా మెడల్తో గౌరవించారు. పరేడ్ ప్రారంభంలో భారత సైన్యం గౌరవానికి చిహ్నంగా 3 హెలికాప్టర్లు గగనతల నుంచి గులాబీ పూల రేకులను కురిపించాయి. అంతకుముందు సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఐక్యత, సార్వభౌమత్వం, సమగ్రతను పరిరక్షించడంలో సైన్యం దృఢంగా నిలబడుతోందని రాష్ట్రపతి ముర్ము తెలిపారు. దేశమే తొలి ప్రాధాన్యం అన్న మన సైనికుల స్ఫూర్తి ప్రతి భారతీయుడికి ప్రేరణ అని పేర్కొన్నారు. నిస్వార్థ సేవకు ప్రతీక మన దేశ సైన్యమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అత్యంత సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ దృఢ సంకల్పంతో దేశాన్ని కాపాడుతున్నారని కొనియాడారు. వారి కర్తవ్య నిర్వహణ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. इसी के साथ देवी और सज्जनों, आपके समक्ष भारतीय सेना की नवगठित भैरव बटालियन, जैसा नाम वैसा काम। जी हां, भगवान शिव के रुद्र रूप को दर्शाती, जैसे भगवान शिव का उग्र रूप अधर्म और दुष्टों का नाम। 1949లో ఫీల్డ్ మార్షల్ KM కరియప్ప మన సైన్యానికి మొదటి భారతీయ కమాండ్ ఇన్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా జనవరి 15న సైనిక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. గతంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆర్మీ పరేడ్ ను నిర్వహించేవారు. 2023 నుంచి వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. The band is led by Subedar Major Motilal of Dogra Regiment and is assisted by Subedar Jofar.